డైలీ టేస్ట్ ది డైలీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజులు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల సూపర్ 6 సూపర్ హిట్ సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలకు కూటమి సన్నద్ధమవుతుండగా వైసీపీ మాత్రం మండలిలో ఎరువుల కొరతను ప్రధానంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటోంది. మరోవైపు శాసనసభకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈసారి అయినా వస్తారా లేక డుమ్మా కొడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు వారం నుంచి 10 రోజుల పాటు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ నేతలు హాజరవుతారా లేదా అన్నదానికి సంబంధించి ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్ శివ. అయితే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ఎన్ని రోజులు జరగాలి అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు వారం రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్లకు అసెంబ్లీలో బిల్లుల రూపంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవచ్చు అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన ఎమ్మెల్సీలతో అందరితో కూడా ఈ రోజు తన తాడపల్లి కార్యాలయంలో భేటీ కానున్నారు ఇదే అంశంపై. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ అలాగే మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించినటువంటి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్ కాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిని బిల్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం చట్టం చేయనుంది. అలాగే ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని బిల్లులు ఆమోదించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందని చెప్పి కూడా సమాచారం అందుతోంది. అది మొత్తానికి ఏదైతే ఇటీవల జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక అనంతపురంలో జరిగినటువంటి నేపథ్యంలో అదే జోస్తో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అయితే సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైసీపీ మాత్రం గతంలో లాగే తమ పార్టీ అధ్యక్షుడికి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరు కావాలన్న వైఖరితో ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఏదైతే బిల్లులను 2025 స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. సూపర్ 6 పథకాలతో పాటు P4 రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, డిఎస్సితో 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి 20కి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని టీడీపీ ప్రతిపాదించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై నిన్ననే ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ అలాగే శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సమీక్ష కూడా నిర్వహించారు. స్పీకర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో సిఎస్ అలాగే డీజీపీ ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. సభ్యుల హక్కులకు భంగం అంశంపై కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారులతో చర్చించారు. ఎమ్మెల్సీలకు సంబంధించి 20, ఎమ్మెల్యేలవి 7 ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. వారి గౌరవానికి భంగం కలగకుండా ప్రోటోకాల్ ను విధిగా పాటించేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఎస్ ను ఆదేశించారు. సమావేశాల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని కూడా అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆమోదించారు. మరోవైపు రామచందర్, అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నటువంటి ఒక చర్చ అయితే కంటిన్యూ అవుతుంది కదా. గత కొంతకాలంగా స్పీకర్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీకి రాని వ్యక్తులకు జీతాలు ఎందుకు లాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేసు ఈ సమావేశాలకు కూడా హాజరు కాకపోతే ఏమైనా యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు ఇదే అంశంపై పలు సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నో వర్క్ నో పే అన్న ఏదైతే ఉందో అది ప్రజాప్రతినిధులకు కూడా వర్తించాలన్నది ఇటీవల అయ్యన్న పాత్రుడు
చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిన్ననే స్పీకర్ అయిన పాత్రుడు కూడా ఒక సూచన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై చర్చించండి అని చెప్పి కూడా చెప్పారు. ఒకవేళ ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్ కావచ్చు, హాజరు అవ్వకపోతే మాత్రం వారిపై అనర్హత వేటు వేసేలాగా కూడా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశం కూడా భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ్యులు బయట ఏ అంశాలపై మీడియాతో మాట్లాడాలి, ఎమ్మెల్సీలు మండలిలో ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేయనున్నారని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతారా లేదా అన్న ఒక ఉత్కంఠత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఈ రోజు సాయంత్రం కంతా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అన్న అంశం పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువైపు మరి కూటమి ప్రభుత్వం అయితే ఎవరైతే ఆ అసెంబ్లీకి రారో వారిపై ఖచ్చితంగా అనర్హత వేటు వేసేలాగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 60 అసెంబ్లీ పని దినాలప్పుడు ఎవరు కూడా హాజరు అవ్వలేదు, వారందరిపై కూడా అనర్హత వేటు వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చట్టంలో అని చెప్పిన నేపథ్యంలో మరి వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.